యుద్ధంలో ఏదైనా సరే సన్నాహాలు లేకుండా, ముందు ప్లానింగ్ లేకుండా దిగితే ఎలాంటి పరిస్థితి వస్తదో, ఈరోజు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో అమెరికా దళాలను చూస్తే అర్థమవుతుంది. గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి మొత్తం స్థావరాలన్నింటినీ కూడా ఇరాన్ పూర్తిగా నాశనం చేసింది. 95% నాశనం చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సైన్యం ఆ స్థావరాలని ఖాళీ చేసి హోటల్ రూముల్లోనూ మరికొన్ని అంటే అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి కొన్ని ఇళ్లల్లో, అంటే ప్రత్యేకమైనటువంటి ఇళ్లల్లో తలదోసుకోవాల్సినటువంటి పరిస్థితి. అది కూడా స్వేచ్ఛ లేదు. ఆ ఇల్లు కూడా ప్రభుత్వాలు పెద్దగా ఇవ్వడం లేదు. ఇచ్చినా కూడా వెంటనే ఖాళీ చేయమంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం వాళ్ళకి హోటల్లో ఉండమంటుంది. అయితే అక్కడ హోటల్లో ఉంటే వాళ్ళ మీద మళ్ళీ ఏమైనా ఇరాన్ కనుక దాడి చేస్తే ఆ హోటల్ మొత్తం ధ్వంసమైపోద్దేమనే భయంతో హోటల్లో ఏమొచ్చేసి రూములు ఇవ్వడం లేదు. మరొక వైపు ఏమొచ్చేసి గల్ఫ్ దేశాలు వాళ్ళకి భరోసా ఇస్తున్నాయి, మేమన్నీ చూసుకుంటామని. ఒకవేళ దాడి జరిగితే మాత్రం ప్రాణ నష్టం జరుగుతుంది. మీరేం చూసుకుంటారు? ఆస్తి నష్టం చూసుకుంటారు ఒకవేళ చూసుకుంటే. కానీ ప్రాణ నష్టాన్ని ఎవరు తీరుస్తారు? అందుకనే ఈ అమెరికా సైన్యం ఉన్నటువంటి హోటల్స్లో చాలామంది ఇప్పుడు ఖాళీ చేసేస్తున్నారు. ఎందుకంటే ఐఆర్జీసీ ఎవరైనా సరే అమెరికా సైనికులు ఉన్నటువంటి హోటల్స్ వివరాలు ఇస్తే మీకు ఎంతో కొంత నజరాన్ని ఇస్తామని గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వీళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమందిని రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఆ విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు ఇలా బయట చాలా హోటల్స్ వీళ్ళకి రూములు ఇవ్వడం లేదు. ఒకవేళ ఇస్తే వేరే వాళ్ళు, అంటే మామూలు పౌరులు ఉంటారు కదా, విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొద్దో గొప్ప వస్తే వాళ్ళు కూడా ఖాళీ చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అమెరికా సైన్యం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, అందులో కొంతమంది అధికారులు ఏదేమైనా సరే ఒక పక్క ప్లాన్తో దిగకపోతే, సరైనటువంటి సన్నాహాలు చేసుకోకపోతే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది ఎంత పెద్ద తోపు అయినా సరే, ఎంత పెద్ద తోపు దేశమైనా ఇలాంటి పరిస్థితులు వస్తాయి ప్లానింగ్ లేకపోతే.